హాయ్ అండి. వెల్కమ్ టు జేమ్స్ మామ్. ఈరోజు మా పాప వాళ్ళ స్కూల్లో ఫేర్వెల్ పార్టీ ఉందని ఏదైనా స్వీట్ చేయమంది. అందుకే చంద్రవంకలు స్వీట్ చేశాను. ఈ స్వీట్ ఎలా చేసుకోవాలో తెలుసుకునే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో ముందుగా మీకే నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడైతే ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదామా? వీటిని తయారు చేసుకోవటానికి ముందుగా ఇక్కడ నేను ఒక అర కేజీ వరకు గోధుమ పిండిని తీసుకుంటున్నాను. మీరు కావాలి అంటే మైదా పిండిని కూడా తీసుకోవచ్చు. అలాగే ఇందులో ఒక పావు స్పూన్ వరకు సాల్టు, ఒక అర స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకొని బాగా కలుపుకోవాలి. బేకింగ్ సోడా, సాల్టు గోధుమ పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక బాగా వేడి చేసుకున్న ఆయిల్ కానీ, నెయ్యి కానీ, డాల్డా కానీ వేసుకొని ఏదైనా గరిటె సహాయంతో కలుపుకోవాలి. లేదు అంటే చెయ్యి కాలుతుంది. వేడి పట్టేవాళ్ళు అయితే చేతితోనే కలిపేసుకుంటారు. కానీ కొంతమందికి వేడి పట్టదు కదండి. అలాంటి వారు ఇలా గరిటె తీసుకొని గరిటెతో బాగా కలుపుకోవాలి. ఇలా 2-3 నిమిషాలు కలుపుకుంటే ఇదంతా కూడా చల్లారిపోతుంది. అప్పుడు ఇలా చేతితో కలుపుకోవచ్చు. ఇలా ఎంత బాగా కలుపుకుంటే చంద్రవంకలు తినేటప్పుడు అంత బాగుంటాయి. అందు గురించి ఇలా బాగా కలుపుకోవాలి. ఇక్కడ ఈ పిండి అంతా కూడా ఇలా ముద్ద చేసినప్పుడు ఒక ముద్దలా అవ్వాలి. ఇలా ముద్దలా అవ్వకపోతే మీరు మరికొంచెం నూనెను వేసుకొని కలుపుకోవచ్చు. అలా కలుపుకున్నాక కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఇక్కడ పిండిని మనం ఎంత బాగా కలుపుకుంటే చంద్రవంకలు తినేటప్పుడు అంత స్మూత్గా ఉంటాయి. ఇంచుమించు ఒక 5-10 నిమిషాల వరకు పిండిని ఇలా బాగా కలుపుకోవాలి. ఈ స్వీట్ చేసుకోవడానికి కొంచెం టైం అయితే పడుతుందండి. కానీ తినేటప్పుడు పడ్డ కష్టాన్నంతా మర్చిపోతాం. అంత బాగుంటాయి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు ఇంత స్మూత్గా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిపై ఒక ప్లేట్ మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఈ పిండి నానేలోపు మనం చంద్రవంకలకు కావాల్సిన పాకం ప్రిపేర్ చేసుకోవాలి. దీనికి అర కేజీకి తక్కువ, పావు కేజీకి ఎక్కువ బెల్లం తీసుకోవాలి. ఈ బెల్లంలో 1.5 గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి. 1.5 గ్లాస్ అంటే పావు లీటర్కి ఎక్కువ, అర లీటర్కి తక్కువ. అలాగే ఒక 4 యాలకులను కూడా ఇలా దంచుకొని వేసుకోవాలి. చాలామంది పాకం పట్టేటప్పుడు వేస్తూ ఉంటారు. కానీ నేను ఇలా బెల్లం కరిగించేటప్పుడే వేసేస్తాను. ఎందుకంటే చాలామందికి ఆ యాలకుల్లో ఉండే గింజలు కానీ, ఇలా తొక్కలు కానీ పంట కింద పడితే అంత ఇష్టపడరు. అలాంటి వారి కోసం ఇలా చేసుకోవచ్చు. బెల్లం ఇలా ముందుగా ఎందుకు కరిగించుకోవాలంటే ఇందులో డస్ట్ ఉంటుంది. ఆ డస్ట్ అంతా వేరు చేయడం కోసం బెల్లంని ఇలా కరిగించుకోవాలి. చూడండి, ఇక్కడ బెల్లం మొత్తం కరిగిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలో ఒక క్లాత్ వేసుకొని వడబోసుకోవాలి. ఇలా వడబోసుకోవడం వల్ల డస్ట్ అనేది ఈ క్లాత్లో ఉండిపోతుంది. అందు గురించి ఇలా వడబోసుకోవాలి. చూడండి, ఇక్కడ వడబోసుకున్న బెల్లం వాటర్ ఎంత నీట్గా ఉందో. ఇప్పుడు దీన్నంతటినీ కూడా ఒక 10-15 నిమిషాల వరకు మరిగించుకోవాలి. మరి ముదరపాకం పట్టుకోనవసరం లేదు. జస్ట్ తీగ పాకం వస్తే సరిపోతుంది. తీగ పాకం కూడా అక్కర్లేదు. చేతికి అంటుకుంటే కొంచెం జిగురుగా అనిపించాలి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఆ రకంగా రావాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న గోధుమ పిండి తీసుకుందాం. చూడండి ఎంత స్మూత్గా ఉందో. ఇలా ఇంత స్మూత్గా ఉండాలి. ఇప్పుడు దీన్ని ఒక్కసారి కలుపుకోవాలి. కలుపుకున్నాక చిన్న చిన్న బాల్స్లా తీసుకోవాలి. ఎందుకంటే మన ఇళ్ళల్లో చపాతీ చేసుకునే పీటలు మాత్రమే ఉంటాయి కదండి. అందు గురించి. అదే స్వీట్ షాప్లో అయితే పెద్ద పెద్ద బల్లలు ఉంటాయి.
మనం ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి ఇలా చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక పళ్ళెంపై కానీ లేకపోతే చపాతీ ఒత్తుకునే పీటపై కానీ ఇలా కాస్త నెయ్యి వేసుకొని చపాతీ కర్రతో ఒత్తుకోవాలి. అయితే బాగా నొక్కి పెట్టి ఒత్తుకోకూడదు. ఇలా పైకి తేలుస్తూ ఒత్తుకోవాలి. బాగా నొక్కి పెట్టి ఒత్తుకుంటే మరీ పలుచగా వచ్చేస్తాయి. అదే ఇలా తేలుస్తూ ఒత్తుకుంటే చంద్రవంకలు గుల్లగా వస్తాయి. చూడండి, ఈ మందంలో ఒత్తుకోవాలి. ఇంత లావు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఇలా బాటిల్ క్యాప్ తీసుకొని చిన్న చిన్న చంద్రవంకల్లా కట్ చేసుకోవాలి. మా పాప చిన్ని చిన్నవి చేయమందండి. అందు గురించి నేను ఇలా చిన్ని చిన్నిగా కట్ చేస్తున్నాను. మీ దగ్గర ఏదైనా గ్లాస్ కానీ ఇంకేదైనా పెద్ద మూతలు ఉంటే తీసుకొని అలా కట్ చేసుకోవచ్చు. ఇలా వీలైనన్ని చంద్రవంకలు కట్ చేసుకోవచ్చు. అంటే అందరికీ స్వీట్ ఇష్టం ఉండదు కదండి. అందు గురించి మా పాప చిన్ని చిన్నవి చేయమని చెప్పింది. చూడండి, ఇలా చిన్నిగాను కట్ చేసుకోవచ్చు, పెద్దగాను కట్ చేసుకోవచ్చు. మనకి ఎలా కావాలి అంటే అలా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలి. ఈ ఆయిల్ను బాగా హీట్ చేసుకోవాలి. హీట్ అయిన తర్వాత స్టవ్ను మీడియం ఫ్లేమ్లోకి మార్చుకోవాలి. చంద్రవంకల్ని ఫ్రై చేసినంతసేపు కూడా స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి. ఇప్పుడు చంద్రవంకలను ఒక్కొక్కటిగా వేసుకోవాలి. అన్నీ ఒక్కసారి వేసేసుకుంటే ఒకదానికొకటి అతుక్కుపోతాయి. ఇలా వేసుకొని వెంటనే కదిపేయకూడదు. ఒక్క 2 నిమిషాలు ఆగిన తర్వాత కదుపుకోవాలి. ఇలా వేసుకొని వీటన్నింటినీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. గుర్తుంచుకోండి, స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పైన కలర్ వచ్చేస్తుంది, లోపల బాయిల్ అవ్వదు. ఇలాంటి చిన్ని చిన్ని వంటలన్నీ కూడా కాస్త శ్రద్ధ పెడితే మనం ఇంట్లో ఎంతో టేస్టీగా చేసుకోవచ్చండి. చూడండి, ఇక్కడ అన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాయి. వీటిని ఇలాగే తీసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పాకంలో వేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో, టేస్ట్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈ వీడియోను లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. వీటిని కూడా తీసుకొని పాకంలో వేసుకోవాలి. పాకంలో వేసుకున్నాక ఒక 2-3 గంటలు అలాగే వదిలేయాలి. 2-3 గంటలు ఖచ్చితంగా వదిలితేనే ఈ చంద్రవంకలకి పాకం పడుతుంది. తినేటప్పుడు జ్యూసీగా ఉంటుంది. కానీ వీటి రుచి మాత్రం చాలా బాగుంటుందండి. నేను చెప్పిన కొలతలతో తప్పకుండా మీరు ట్రై చేయండి. మీకు బాగా కుదురుతాయి. తప్పకుండా ట్రై చేస్తారు కదూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.